పెరుగు సేమియా కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, కొద్దిగా కాజు, 4 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకోవాలి, 1/2 కప్పు కొత్తిమీర, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, 1 టీ స్పూను అల్లం ముక్కలు, కొద్దిగా నూనె, తగినంత ఉప్పు, 2 కప్పుల పెరుగు, కొద్దిగా పోపు దినుసులు. పొయ్యి పైన గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ని వేసుకోవాలి. వాటరు బాయిల్ అవుతుంటే కొద్దిగా ఆయిల్ వేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వాటర్లో ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మసులుతుండగా సేమియాని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాండి పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాజులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత దీన్ని మనం నీళ్ళు వంచేసుకోవాలి. నీళ్ళు బాగా ఉడకట్టుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత సేమియా వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి కలపాలి. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత మంట ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి. 2 కప్పుల పెరుగు సేమియా తయారయ్యింది. ఉదయం టైంలో టిఫిన్ లాగా తినొచ్చు, లేదా సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు.